No sé, sé. Y no ir a la. Y నైట్ అంటే రాత్రి మొత్తం నానబెట్టుకున్న ఒక కప్పు శనగలండి ఇవి. ఈ శనగల్ని మనం కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టామంటే కాస్త మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. సో రాత్రి మొత్తం నానబెట్టామంటే పొద్దునకి మనం చాలా సాఫ్ట్ వస్తాయండి. ఇది ఒక టిప్ అండి దీంట్లో. ఉడికించిన శనగలు 1 కప్ వేసాను. తురిమిన కొబ్బరి 1 కప్పు వేసాను. కట్ చేసిన ఆనియన్స్ 1 వేస్తున్నాను. తురిమిన కుకుంబర్ 1 వేస్తున్నాను. కట్ చేసిన టొమాటోస్ 1 కప్పు. క్యారెట్, తురిమిన క్యారెట్ 1 కప్పు. పల్లీలండి, వేయించిన వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేస్తున్నాను. ఎందుకంటే ఇవి తినేటప్పుడు కొద్దిగా సాల్ట్ అండి, మీరు టేస్ట్. తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొంచెం మనకి పచ్చిమిర్చి అదేం వేయట్లేదు కాబట్టి ఇది వేసామనుకోండి కాస్త టేస్ట్ కారం కొద్దిగా వస్తుంది అన్నమాట. అలాగే కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర, పెరుగు 1 కప్పు, పెట్టుకున్న మొక్కజొన్న గింజలు. సో ఇవన్నీ కలిపి మొత్తాన్ని మనము ఇలాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుందండి. మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఇది. ఎందుకంటే శనగలు అన్నది మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఇందులో వేసిన శనగలు మంచి ప్రోటీను, అలాగే వాడిన పెరుగేమో మంచి ప్రోబయోటిక్, అంటే గట్ హెల్త్కి చాలా మంచిది ఈ కర్డ్ అనేది పెరుగు. సో అదేవిధంగా పచ్చి కొబ్బరి, క్యారెట్, తురిమిన క్యారెట్, టొమాటో, సో ఇవన్నీ ఏమవుతుందంటే మనకి మన పొట్టలోని చెడు బ్యాక్టీరియాని అంతా తగ్గించి మంచి బ్యాక్టీరియాని గ్రో చేయడానికి, అలాగే కండ పుష్టి కోసం ప్రోటీన్. సో ఇవన్నీ మనము వాడటం వలన చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదండి ఎంత సింపుల్గా, ఎంత క్విక్గా మనమైతే సలాడ్ని తయారు చేసుకోవటం జరిగిందో. సో మీరందరూ కూడా ఇలాగే ఈ చిన్న చిన్న ఇంట్లో దొరుకుతున్న వస్తువులతోటి మనము సలాడ్ తయారు చేసుకున్నామంటే మనకి చాలా హెల్తీగా ఉంటుందండి. ఎందుకంటే హడావిడిగా రోజు తినే రొటీన్ దోశలు, ఇడ్లీలకి భిన్నంగా మనం అప్పుడప్పుడు ఇలాగ సలాడ్లు చేసుకున్నామంటే కనుక ఇంటిల్లపాది అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని అండి. యమ్మీ టేస్టీ సలాడ్ రెడీ అండి. సో ఇందాక మనం ప్రిపేర్ చేసాం కదా, మీకు అందరికీ చూపించాను కదా ప్రాసెస్, దాని ప్రకారం ప్రిపేర్ చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. సింప్లీ సూపర్బ్ అండి. ఎందుకన్నానంటే ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ సింపుల్, ద టేస్ట్ ఈజ్ వెరీ సూపర్బ్. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ సింప్లీ సూపర్బ్. సో మీరు కూడా ట్రై చేయండి. నాకైతే సింప్లీ సూపర్బ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు ఒక్కసారి కామెంట్లో చూపించండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటివి చాలా డెలిషియస్ ఫుడ్స్ ఇంకా చాలా ఉన్నాయండి, నేర్చుకుందాం. భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తాను, మీకు అందరికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా తయారు చేసి మీకు, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి, టేస్ట్ చేయండి. సో స్టే ఫిట్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.